హరీష్ రావు గారికి నేను ఒక సూటి ప్రశ్న చేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలకు ఇవాళ హరీష్ రావు గారు సభ్యత సంస్కారం గురించి చెప్తే మాకు సిగ్గనిపిస్తా ఉంది. 10 ఏళ్లలో మీ భాష, మీ వ్యవహారశీలి, మీ విధానం చూసి ప్రజలు అసహించుకున్నారు. తెలంగాణ ప్రజలు మీకు అందరికీ పాతర వేశారనే విషయాన్ని మర్చిపోవద్దు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సభ్యత, సంస్కారం, విలువలు ఉంది కాబట్టి అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ కలిస్తే నమస్కారం పెట్టుకుని గౌరవించుకున్నటువంటి సంస్కృతి మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి గారిది. ఇక్కడే ఉన్నటువంటి యశోద హాస్పిటల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాలు విరిగి ఐసీయూలో ఉంటే మా ముఖ్యమంత్రి వారి హోదాలో రేవంత్ రెడ్డి గారు వెళ్లి పరామర్శించినటువంటి సందర్భం మా ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి సభ్యత, సంస్కారం. ఇవాళ మీ పక్కన ముఖ్యమంత్రి గారు వస్తే కూడా ఇవాళ కనీసం లేచి నిలబడే సంస్కారం లేని మీకు, ముఖ్యమంత్రి గారిని కనీసం ముఖ్యమంత్రి అని గౌరవించుకోలేని సంస్కృతి మీకు. కాబట్టి సభ్యత, సంస్కారం, భాష గురించి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మీరు మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తా ఉంది. తెలంగాణలో ఒక లేఖి భాషను, రోత భాషను, గలీజు భాషను తెలంగాణలో మీరు ఏర్పాటు చేసిందే మీరు, మాట్లాడిందే మీరు. మేమెప్పుడు కూడా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ఎక్కడి వరకైనా వెళ్లడానికి సిద్ధం, ఎవరితోనైనా కలవడానికి అనే సిద్ధంగా తెలంగాణ అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్న వాళ్ళం. తెలంగాణలో ఇవాళ రాజకీయాలు వేరు, ప్రజల అభివృద్ధి వేరు అనే విధంగా మాట్లాడుకున్నటువంటి వాళ్ళం. తెలంగాణలో ప్రతిపక్షాలు, పాలక పక్షాలు కలిసి ఉండాలి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అనేది కోరుకున్నది మేము. కాబట్టి మీరు గలీజు భాషలకు, తెలంగాణలో కుటిల రాజకీయాలకు పాతర వేసింది మీరు. కాబట్టి హరీష్ రావు గారు మీరు మాట్లాడే మాటలు కావచ్చు, మీరు చేస్తున్న ఆరోపణలు కావచ్చు, 27 నెలలుగా మీరు అనేక విష ప్రచారాలు చేసిరు, అనేక ఉన్నటువంటి మాట్లాడారు. ఏ ఒక్క దానికి కూడా మీరు ఆధారం చూపించలేకపోయారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల విశ్వాసంతోని, ప్రజల ఆమోదంతోనే ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికైనా, పార్లమెంట్ అయినా, గ్రామ పంచాయతీ ఎన్నికలైనా ప్రజల విశ్వాసంతోనే గెలవగలిగినాం. రేపు జరగబోయే 116 మున్సిపాలిటీలు కావచ్చు, 7 కార్పొరేషన్లు కావచ్చు, ప్రజల ఆశీర్వాదంతోనే, ప్రజా పాలన అభివృద్ధితోనే మేము ఓట్లు అడుగుతున్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు 52 లక్షల మంది పట్టణ ప్రజలు కాంగ్రెస్ ప్రజాపాలనకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఊందాతనానికి రేపు ఓటు వేయబోతా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గొప్ప మార్పుతోని, ప్రజలు ఒక స్వేచ్ఛ, స్వయం పాలనతోని ఇవాళ ప్రజలు తిరగగలుగుతా ఉన్నారు. మేము ఒక ప్రజాస్వామ్యయుత పాలనకు మేము అవకాశం ఇవ్వగలిగినాం. కాబట్టి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఉన్న రోజులు మా ఆటలు సాగవనే ఇవాళ రోజుకొక బామర్ది, రోజుకొక వేషం వేసి ఇక రోజుకొక సురభి నాటకాలు ఆడుతా ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ సభ్య సమాజం కూడా గమనిస్తా ఉంది. 9.5 ఏళ్లలో ఇవాళ ఎవరి పాలన ఏ రకంగా ఉందో 27 నెలల్లో వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు ఎట్లా గౌరవించుకున్నామో, తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకున్నాం అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరింత కూడా గమనించాలని కూడా మీ అందరికీ కోరుతా ఉన్నాను. బీఆర్ఎస్ నాయకులకు, కేటీఆర్, హరీష్ రావుకు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ నాయకత్వానికి ఇక పాతర వేశారు. ఒక ప్రజాస్వామ్యత ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాపాలన మరొక 10 ఏళ్లు ఇలానే ప్రజల దీవెనతో కొనసాగుతుందనేది ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే.